హాయ్, హలో, నమస్తే అందరికీ. ట్రై బోర్డు ఇప్పుడే పీజీటీ అన్ని సబ్జెక్టులను సంబంధించి 1:2 రిజల్ట్స్ అయితే విడుదల చేయడము జరిగింది. ముందుగా 1:2 ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, తెలుగు సాహితీ వీచిక యూట్యూబ్ ఛానల్ తరపున. కానీ ఇక్కడ చాలా వరకు ఇప్పుడు పీజీటీ హిందీ రిజల్ట్స్ వచ్చింది. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీషు, సోషల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన రిజల్ట్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది 11వ తారీఖు నాడు ఉన్నది. మరి 11వ తారీఖు సంబంధించినటువంటి సర్టిఫికేట్లను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి ఏవనేటువంటిది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోండి. దానిలో భాగంగా మనకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో భాగంగా 12వ అంశమైనటువంటి అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ఫామ్. ఈ ఫామ్ అనేటువంటిది ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎట్లా ఫిల్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తాను. ఎట్లా అని అంటే చూడండి, అటెస్టేషన్ ఫామ్. ద క్యాండిడేట్స్ షుడ్ ప్రాపర్లీ ఫిల్ ద అటెస్టేషన్ ఫామ్ విత్ హిజ్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. ఎవరైతే జాబ్కు అప్లై చేశారో, ఎవరైతే జాబు సాధించబోతున్నారో వాళ్ళు మాత్రమే సొంత చేతి వ్రాతతోటి రాయాల్సినటువంటి అవసరము ఉన్నది. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్. మరి లేటెస్ట్గా దిగినటువంటి ఒక ఫోటోని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, ఒకవేళ లేకపోతే ఇప్పుడే దిగండి, ఫోటో దిగండి, దిగి మంచిగా అతుకు పెట్టండి. ఎందుకంటే జాబ్లోకి ఎక్కిన తర్వాత ఈ అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది చాలా 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 ముఖ్యము. ఈ అటెస్టేషన్ ఫామ్ ఆధారంగానే పోలీస్ ఎంక్వైరీ అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ మీరు ఇచ్చినటువంటి అడ్రస్ ఆధారంగానే ముందుగా నేమ్ ఆఫ్ ద పోస్ట్. ఇప్పుడు పీజీటీ తెలుగా, పీజీటీ హిందీనా, పీజీటీ ఇంగ్లీషా, అది రాయాలి. పీజీటీ అని రాసి పక్కకు ఒక చిన్న డాష్ పెట్టి సబ్జెక్ట్ రాయాలి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ పెట్టాలి. ఇదే సిగ్నేచర్ మీకు జాబ్లోకి ఎక్కిన తర్వాత కూడా అదే సిగ్నేచర్ని వాడాలి. ఇప్పుడు ఏ సిగ్నేచర్ అయితే పెడుతున్నారో జాబ్లోకి ఎక్కిన తర్వాత కూడా అదే సిగ్నేచర్ని వాడాలి. సిగ్నేచర్లో మార్పు అనేటువంటిది ఉండొద్దు. మీరు ఇంతకుముందు ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఏ సిగ్నేచర్ అయితే వాడారో అదే సిగ్నేచర్ని వాడండి. ఎప్పుడూ జీవితాంతం ఒకే సిగ్నేచర్ని కంటిన్యూ చేయండి. సిగ్నేచర్లో షార్ట్ కట్గా ఏదో పెట్టాలని ప్రయత్నం చేయకండి. ఓకే. తర్వాత నేమ్ ఇన్ ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ విత్ అలియాసెస్ ఇఫ్ ఎనీ, అంటే వేరే మారు పేర్లు ఉన్నా కానీ పెట్టొచ్చు. ఇఫ్ ఎనీ ప్లీజ్ ఇండికేట్ ఇఫ్ యూ హ్యావ్ యాడెడ్ ఆర్ డ్రాప్డ్ ఎట్ ఎనీ స్టేజ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ నేమ్ ఆర్ సర్నేమ్. ఇది సర్నేమ్ అంటే ఇంటి పేరు ఫస్ట్. ఇప్పుడు నేనున్నాను, నా ఇంటి పేరు ఇడికోజు ఉంది, అక్కడ ఇడికోజు అనేటువంటిది టైప్ చేయాలి. తర్వాత నేమ్ మీ పేరు, తర్వాత జెండర్, మీరు మేలా ఫిమేలా ట్రాన్స్జెండరా, ఆ మూడిట్లలో ఏదో ఒకటి రాయాలి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. ఫస్ట్ సర్నేము, తర్వాత నేము, తర్వాత జెండర్. ఓకే. డిజిగ్నేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ కేటగిరీ. ఒక్క నిమిషం. రైట్. ఇప్పుడు సెకండ్ది డిజిగ్నేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ కేటగిరీ. అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కంపాషనేషన్ గ్రాంట్. అంటే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళు సర్వీస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ని అయితే ఎంక్లోజ్ చేయాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జాయిన్ అయ్యారా ఇంతకుముందు, అంటే ఆల్రెడీ ఎంప్లాయీకి సంబంధించినటువంటి కాలం ఇది డిజిగ్నేషన్. ఒకవేళ ఇప్పుడు పీజీటీ జాబ్కి మీరు అప్లై చేశారు, పీజీటీ జాబ్ 1:2 సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ టీజీటీ జాబ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, టీజీటీ. ఆల్రెడీ వేరే జాబ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అనుకోండి, ఆ జాబు. ఇప్పుడు ఏమి వర్క్ చేస్తున్నారో ఆ డిజిగ్నేషన్ ఒకటి రాయాలి, ఎక్కడ వర్క్ చేస్తున్నారో అదొకటి రాయాలి. అంటే పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నారా, టీజీటీగా పనిచేస్తున్నారా, వేరే ఏదో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారా, దీనికంటే తక్కువ జాబులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా, అది ప్లేస్ ఆఫ్ వర్కింగ్. మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంతకుముందు జాబు, అంటే ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి జాబు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానా,
ఎక్స్ సర్వీస్ మెన్ ద్వారా కంపాసినేట్ అనేది ఏంటంటే కారుణ్య నియామకం ద్వారా జాయిన్ అయ్యారా? కారుణ్య నియామకం అని అంటే తండ్రి కానీ భర్త కానీ చనిపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అని అంటారు. దాన్ని కంపాసినేట్ అని అంటాము. దాని ద్వారా మీరు సాధించారా? ఇంతకుముందు ఉద్యోగం వచ్చిందా? ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఏదైతే అది పెట్టాలి. అంటే ఆల్రెడీ ఎంప్లాయీకి సంబంధించినటువంటి కాలము, ఎంప్లాయీస్ కానటువంటి వాళ్ళు అన్‌ఎంప్లాయీస్ అయితే ఈ ఈ కాలం జోలికి పోవద్దు. ఈ మూడిటి జోలికి పోవద్దు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్. ప్రెజెంట్ అడ్రస్ ఏంది? పర్మనెంట్ అడ్రస్ ఏంది? ఇది చాలా 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 ఇంపార్టెంటు. ఇప్పుడు చాలామంది కొంతమంది పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుంది. ప్రెజెంట్ అడ్రస్ వేరే ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అని ఊర్లో అడ్రస్ ఉంటుంది. ప్రెజెంట్ హైదరాబాద్‌లో గాని, పట్టణాల్లో గాని ఉన్నటువంటి వాళ్ళలో అడ్రస్ ఉంటుంది. ఎందుకు ఇది రెండిటిని ఒకటే రాయొచ్చుగా అంటే రాసుకోవచ్చు. ఏదైనా ఏం లేదు. ఊర్లో నా లెటర్‌లన్నీ అన్నీ ఊరికే వస్తాయి సార్ ఏదైనా అంటే అట్లైనా రాసుకోవచ్చు. ప్రెజెంట్ ఉన్నటువంటి వాటికి అన్ని లెటర్‌లు వస్తున్నాయి సార్, కొరియర్‌లు వస్తున్నాయి సార్ అని అంటే రాసుకోవచ్చు. ఎందుకు అని అంటే తర్వాత నువ్వు ఏదైతే సొసైటీకి సెలెక్ట్ అవుతావో, సెలెక్ట్ అయితావో అప్పుడు నీకు సెలెక్ట్ అయిన తర్వాత నీకొక లెటర్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి దాని కొరకు అడ్రస్ అనేటువంటిది కూడా అడుగుతున్నాడు. ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, హౌస్ నంబర్, నేమ్ ఆఫ్ ది అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంటు, లేన్ నేము, స్ట్రీట్ అండ్ రోడ్ నేము, విలేజు, మండలు, తాలూకు, టౌను, సిటీ, డిస్టిక్కు, స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ కంపల్సరీ రాయాలి. 2 కాలమ్స్ పర్ఫెక్ట్‌గా రాయాలి. ఇదేమో ప్రెజెంట్ అడ్రస్, ఇదేమో పర్మనెంట్ అడ్రస్. తర్వాత కాంటాక్ట్ ఫోన్ నంబర్స్, మొబైలు. ఒకవేళ ల్యాండ్‌లైన్ ఆఫీస్ ఉంటే ల్యాండ్‌లైన్ రెసిడెన్స్ ఉంటే రాయరు లేకపోతే లేదు. లేకపోతే మొబైల్ అడ్రస్ మొబైల్ ఒకటి ఉంటే మొబైల్ పెట్టండి. ఒకవేళ రెండో మొబైల్ నెంబర్ ఉన్నా గానీ చేసింది. ఇఫ్ ఒరిజినల్లీ ఏ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళైతే ఆ అడ్రస్ అనేటువంటిది రాయాలి. ఇది మనకు సంబంధం లేదు కాబట్టి పక్కన పడేయండి. ఓకే. పర్టిక్యులర్స్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ హావ్ resided during the preceding 7 years from the date of filling up of attestation form. ఇది ఏందనంటే గత 7 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనకు కావాలి. 7 సంవత్సరాల నుంచి. గత 7 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు 2023, 24 విద్యా సంవత్సరం ఇది. అంటే 2017 నుంచి 2018 నుంచి 2017, 18, 2018, 19, 2019, 20, 2020, 21, 2022, 21, 22, 2022, 23, 2023, 24. ఫ్రమ్ మంత్ పలానా సంవత్సరంలో 2017లో ఎక్కడ ఉన్నారు? రెసిడెన్షియల్ అడ్రస్సు, అక్కడ పోలీస్ స్టేషన్ ఏంది? డిస్ట్రిక్ట్ ఏంది? అంటే ఒక పోలీస్ స్టేషన్ అనేటువంటి పేరు ఉంటది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది చండూరు. మా చండూరు పోలీస్ స్టేషన్. డిస్ట్రిక్ట్ మాదేంది నల్గొండ. అంటే చండూరు అండ్ నల్గొండ అని పెడితే అయిపోతది. మొదటిదేమో పోలీస్ స్టేషన్ పేరు, తర్వాత డిస్ట్రిక్ట్ అంటే ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో అది. అదే డిస్ట్రిక్ట్. గత 7 సంవత్సరాలకు సంబంధించి. ఈ కొత్త డిస్ట్రిక్ట్‌ల ప్రకారమే రాసేసుకుంటే సరిపోతుంది. 7 సంవత్సరాల నుంచి. ఓకేనా? ఫ్రమ్ టు రెసిడెన్షియల్ అడ్రస్ కంపల్సరీ రాయాలి. 2017 సంవత్సరంలో మీరు ఎక్కడున్నారు? 2018 సంవత్సరంలో ఎక్కడున్నారు? 2019 సంవత్సరంలో ఎక్కడున్నారు? 2020లో ఎక్కడున్నారు? ఇట్లా ఫస్టు 2017 నుంచి 2018 వరకు ఎక్కడ ఉన్నారు? 2018 నుంచి 2019 వరకు ఎక్కడున్నారు? 19 నుంచి 20 వరకు ఎక్కడున్నారు? 21 నుంచి 20 నుంచి 21 ఎక్కడున్నారు? 21 నుంచి 22కి ఎక్కడున్నారు? ఇట్లా 2024 సంవత్సరం ఇప్పటి వరకు ఎక్కడుంటున్నారు అనేటువంటివన్నిటిని రాయాలి కంపల్సరీ. ఎందుకనంటే పోలీస్ ఎంక్వైరీ అనేటువంటిది కంపల్సరీగా జరుగుతది. మీకు జాబ్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకు పోలీస్ ఎంక్వైరీ అనేటువంటిది జరుగుతుంది. మీరు అక్కడ ఉన్నారా? లేరా? అనేటువంటిది మరి ఆ లొకాలిటీకి సంబంధించినటువంటి పోలీస్ ఎంక్వైరీ అనేటువంటిది జరుగుతుంది. మరి 2 సంవత్సరాల తర్వాత మీరు జాబ్ ఎక్కిన తర్వాత 2 సంవత్సరాలకు ప్రొబేషన్ అనేటువంటి డిక్లేర్ అవుతుంది. ఆ ప్రొబేషన్ అనేటువంటి డిక్లేర్ కావడానికంటే ముందు పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే పోలీస్ ఎంక్వైరీ పర్ఫెక్ట్‌గా జరిగిన తర్వాతనే నీకు ప్రొబేషన్ అనేటువంటిది డిక్లేర్ అవుతుంది. ఓకేనా? కాబట్టి కంపల్సరీగా ఈ అడ్రస్‌లు అనేటువంటివి పర్ఫెక్ట్‌గా రాయాలి.
పోలీస్ వాళ్ళకు కూడా ఎలాంటి కన్ఫ్యూజనెస్ లేకుండా మరి అడ్రస్ అనేటువంటి పర్ఫెక్ట్గా రాయాలి. ఫాదర్స్ డీటెయిల్స్, మీ యొక్క ఫాదర్ యొక్క పూర్తి సమాచారం, నేమ్ ఇన్ ఫుల్ విత్ అలియాసెస్, ఏమైనా మారు పేర్లు ఉన్నా కానీ రాయండి బ్రాకెట్లో. ఎందుకంటే కొన్ని ఊర్లలో ఎట్లా ఉంటుందని అంటే అసలు పేరు చెప్తే ఎవరు చెప్పరు. మధ్యలో బ్రాకెట్లో ఒక మారు పేరు ఏదైనా ఉన్నా కానీ రాయాలి. ఎందుకంటే ఆ మారు పేరు ద్వారా పోలీస్ అనేటువంటి వాడు మీ యొక్క ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అలియాసెస్ ఏమైనా ఉన్నా కానీ బ్రాకెట్లో రాయండి. నేమ్ ఇన్ ఫుల్ విత్ అలియాసెస్ ఇఫ్ ఎనీ. ఏమైనా ఉంటేనే, అలియాసెస్ ఏమైనా ఉంటేనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సర్టిఫికేట్లు ఎట్లుంటుందని అంటే ఫాదర్ నేము రాజయ్య అని ఉంటుంది అనుకోండి. అయ్యో రాజయ్య ఊళ్ళో వేరే విధంగా పిలుస్తారు ఆయనని, రాజు అని పిలిచారు అనుకోండి, బ్రాకెట్లో రాజు అలియాస్. అట్లా పెట్టడం ద్వారా, అలియాస్ పేర్లు మారు పేర్లు పెట్టడం ద్వారా ఏంటంటే ఆ పోలీస్ ఎంక్వైరీ చేసేటువంటి పోలీసుకు ఈజీగా అడ్రస్ అనేటువంటి దొరకడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెషన్, ఫార్మర్ అయితే ఫార్మర్, అగ్రికల్చర్ లేబర్ అయితే అగ్రికల్చర్ లేబర్, ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే జాబ్ కానీ, ఆ ప్రొఫెషన్ ఏది ఉంటే అది రాయండి. ఇఫ్ ఇన్ సర్వీస్ గివ్ డిజిగ్నేషన్ అండ్ అఫీషియల్ అడ్రస్. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే అతని యొక్క డిజిగ్నేషన్, అతని యొక్క ఆఫీస్ అడ్రస్ కూడా రాయండి. తర్వాత ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, అంటే మీ ఫాదర్ యొక్క పోస్టల్ అడ్రస్. ఇఫ్ ఎక్స్పైర్డ్, ఒకవేళ చనిపోయి ఉంటే అంతకంటే ముందు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది. ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ హౌస్ అడ్రస్, ఇవన్నీ మీకు తెలిసినటువంటివి. నేషనాలిటీ, జాతీయత, ఫాదర్ది, మదర్ది, పెళ్ళి అయిన వాళ్ళైతే వైఫ్ది, పురుషులకైతేనే వైఫ్ది, స్త్రీలకైతేనేమో హస్బెండ్. పెళ్లి కానటువంటి వాళ్ళకు వైఫ్ హస్బెండ్ జాతీయత అవసరం లేదు. ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్. పెళ్లి అయినటువంటి పురుషులకైతేనేమో వైఫ్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, పెళ్ళైనటువంటి స్త్రీలకేమో హస్బెండ్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ జన్మించారు, ఎక్కడ ఉంటే అక్కడ రాయండి, ఇబ్బంది ఏమి లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద అప్లికెంట్, అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది రాయాలి. ఏజ్ ఉంటుంది, ప్రజెంట్ ఏజ్, ఇక తప్పు రాయడానికి అవకాశం ఉండదు. ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదే రాయండి. నాది 4 సంవత్సరాలు తప్పు పడ్డది సార్, ఆ చిన్నప్పుడు ఎట్లా వేసారో ఏమో అని కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే తప్పు రాస్తుంటారు. అట్లా రాయకండి. ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఏది డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అదే రాయండి. ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందో అదే రాయండి, దాచుకోవద్దు. ఏజ్ ఉంటే అదే రాయండి. ఏజ్ ఎట్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్స్, ఎస్ఎస్సి చదువుతున్నటువంటి సందర్భంలో ఏజ్ ఎంత. ప్లేస్ ఆఫ్ బర్త్, నువ్వు పుట్టినటువంటి ప్రదేశం, నువ్వు పుట్టినటువంటి జిల్లా, నువ్వు పుట్టినటువంటి రాష్ట్రం, ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం. కొంతమంది ఏపీ వాళ్ళు కూడా అప్లై చేశారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్, స్టేట్ రాయాలి. ఏదో తప్పుదో పట్టించినా కానీ తర్వాత పోలీస్ ఎంక్వైరీలో దొరికిపోతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కడైతే పుట్టిరో అక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్, స్టేట్ అనేటువంటి కంపల్సరీగా రాయాలి. డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్, మరియు ఏ డిస్టిక్ చెందుతున్నారో, ఏ రాష్ట్రానికి చెందుతున్నారో కూడా అక్కడ రాయాల్సిన అవసరము ఉన్నది. రిలీజియన్, మీరు హిందువునా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, అది మీకు యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటో అదే రాయాలి. కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళకి క్రిస్టియన్స్ అని ఉంటారు. బీసీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళకు క్రిస్టియన్ అనేటువంటి సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇవ్వడము జరుగుతుంది. మరి అది రిలీజను, మీ యొక్క ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్లో ఏ రిలీజన్ అయితే ఉంటుందో అదే రిలీజన్ మనం ఇక్కడ పెట్టాల్సిన అవసరము ఉంటుంది. రైట్. ఆర్ యూ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాస్? మీరు ఎస్సీనా, ఎస్టీ ఏజెన్సీ ఏరియానా, బ్యాక్వర్డ్ క్లాసా, నాన్ క్రిమిలేయరా, క్రిమిలేయరా? నాన్ క్రిమిలేయర్ అయితే నాన్ క్రిమిలేయర్ పెట్టాలి.
ప్లీజ్ స్పెసిఫై ద క్లాస్ ఆ ట్రైబ్ గ్రేడ్ ఏబిసిడి అండ్ ఈ. ఒకవేళ బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా? ఓ బీసీ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, విజువల్లీ హ్యాండిక్యాప్డా? ఇవి ఇవి మీరు ఇందులో మీకు గ్రేడ్లు తెలిసి ఉంటాయి కాదు. విహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఓహెచ్ ఆర్థోపెడికేనా, హియరింగ్ సంబంధించినటువంటిదా, విహెచ్ఆ? అది అంటే రిజర్వేషన్ మీకు రావడానికి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పెడితే కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా, మిలిటరీలో పనిచేసి ఏమైనా వచ్చారా? ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ అనేటువంటిది పెట్టాలి. ఇక్కడ క్యాస్ట్ పెట్టాలి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ పెట్టాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఇయర్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సిన్స్ 15th ఇయర్స్ ఆఫ్ ఏజ్. ప్లీజ్ enclose certified copies of study certificates and indicate whether study is regular or distance or correspondent. ఇది ఒకటి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీరు ఎక్కడ చదివారో, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ కాలేజ్ విత్ ఫుల్ అడ్రస్, డేట్ ఆఫ్ ఎంటరింగ్, ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఎప్పుడు బయటకు వచ్చారు, ఎగ్జామినేషన్ పాస్డ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేటువంటి. మీరు ఎస్ఎస్సి చదివినటువంటి స్కూలు అది ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది? కంపల్సరీ ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఒక పోలీసు వచ్చి మీరు ఎస్ఎస్సి చదివినటువంటి చోట ఇతడు ఎస్ఎస్సి చదివాడా లేదా అనేటువంటిది వెరిఫై చేస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ఎస్ఎస్సి మీరు ఎక్కడ చదివారో ఆ ప్లేసుకు సంబంధించినటువంటి సంబంధిత పోలీస్ స్టేషన్ యొక్క పేరు అనేటువంటిది కంపల్సరీగా రాయాలి. ఇప్పుడు మారుమూల ప్రాంతం ఉంటుంది, మీకు మారుమూల గ్రామాలు ఉంటాయి, గ్రామాలలో పోలీస్ స్టేషన్లు ఉండవు, మండలాల్లో పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ మండలం పేరు రాయాలి. పోలీస్ స్టేషన్ పేరు అనేటువంటిది ఆ మండలం పేరే పోలీస్ స్టేషన్ పేరు. అండ్ డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. ఎస్ఎస్సి అది కంపల్సరీ రాయాలి. నేమ్ ఆఫ్ ద స్కూల్ రాయాలి, కంపల్సరీ నేమ్ ఆఫ్ ద స్కూల్ రాయాలి. అది ఎక్కడ ఉన్నదో విలేజు, మండలము, డిస్టిక్ కంపల్సరీగా రాయాల్సిన అవసరం ఉన్నది. ఈ కాలం సరిపోదా అంటే కొంచెం సన్నగా రాయండి. రైట్. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, దాని పేరు, కాలేజ్ నేము, తర్వాత సేమ్ డేట్ ఆఫ్ ఎంటరింగ్, డేట్ ఆఫ్ లివింగ్, తర్వాత ఎగ్జామినేషన్ పాజిటివ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్, అది ఇంటర్మీడియట్ రాయాలి కంపల్సరీ. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినటువంటి పోలీస్ స్టేషన్, జిల్లా. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఎక్కడ చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారు, అదేవిధంగా బీఈడి ఎక్కడ చదివారు. బీఈడి కాకుండా ఇంకా కొంతమంది ఎక్కువ అర్హతలకు సంబంధించినటువంటిది కూడా మరి చదువుతారు. చాలా వరకు తెలుగు వాళ్ళకు ఒక డౌట్, సరే ఇక టీపీటీ అని లేదని అంటారుగా, ఈక్వలెంట్ అని అన్నాడు కదా, ఆ బీఈడి కొట్టేసేసి టీపీటీ అని పెట్టేసేసి రాయిరి అయిపోయా. ఓ టీపీటీ లేదు కదా అని బాధపడొద్దు, ఆ టీపీటీ అని రాయండి. ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఎంఫిల్ ఉందా, పిహెచ్డి ఉందా అనేటువంటిది కూడా రాయాలి. అవునా, పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో నేను చేసిన, అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోయి చెక్ చేసి వచ్చిండు పోలీస్. బీఈడి నువ్వు ఎక్కడ చేసినావో అక్కడ పోయి చెక్ చేసి వస్తాడు కంపల్సరీ. సంబంధించిన జిల్లాకు పోతుంది, ఎస్పీ ఆఫీస్కి పోతుంది. పోయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన ఒక పోలీస్ ఎంక్వైరీ అధికారి ఉంటాడు, అన్నిటిని చెక్ చేస్తాడు, మీరు అక్కడ చదివిర్రా చదవలేదా అనేటువంటిది. కాబట్టి సరైనటువంటి సమాచారము మీరు ఇవ్వండి. సరైనటువంటి సమాచారం ఇస్తేనే మనకు ఆ పోలీసు అధికారులకు ఈజీగా ఉంటుంది, ఎంక్వైరీ సరిగా చేస్తారు, అయిన తర్వాత నీ ప్రొబేషన్ అనేటువంటి డిక్లేర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ మంచిగా నీట్గా రాయండి, ఏ మాత్రము కన్ఫ్యూజ్ లేకుండా. ఒకవేళ మీరు ఏదో కన్ఫ్యూజ్ అడ్రస్ తోటి అందులో రాశారనుకోండి, అక్కడ పోలీస్ ఎంక్వైరీ చేయడు. కన్ఫ్యూజ్ ఉండేసరికి పోలీస్ అధికారి పోయి ఎంక్వైరీ చేయడు.
చేయకపోవడం వల్ల ఏంది, నీ ప్రొబేషన్ ఆగిపోతుంది. నీ ఒక్కరి ప్రొబేషన్ ద్వారా బ్యాచ్కే మొత్తం ప్రొబేషన్ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే ఈ ఫామ్ అనేటువంటిది మీరు ట్రైబ్ బోర్డుకు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత మళ్ళీ మీరు ఏ సొసైటీకి అయితే ఎంపిక అవుతారో ఆ సొసైటీ వాళ్ళకు కూడా మళ్ళీ సమర్పించాల్సిన అవసరం ఉన్నది. ట్రైబ్ బోర్డు నుంచి ఆ సొసైటీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ సొసైటీ నుంచి మళ్ళీ సంబంధిత జిల్లా ఎస్పీ కార్యాలయానికి మీ ఫామ్ అనేటువంటి పోవడం జరుగుతుంది. కాబట్టి చాలా చక్కగా నింపండి. డిగ్రీ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటే అన్ని, మ్యాక్సిమం లాంగ్వేజెస్ తీసేయాలి డిగ్రీకి సంబంధించి. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కంపల్సరీగా. పీజీ మ్యాక్సిమం మార్క్స్ 2000 మ్యాక్సిమం మార్క్స్. పీజీ మార్క్స్ ఎక్యూట్, కొంతమందికి గ్రేడ్లు ఉంటాయి, ఆ గ్రేడ్లనే రాసేసేయండి. బీడీ మ్యాక్సిమం మార్క్స్, బీడీ మార్క్స్ ఎక్యూడ్, బీడీ పర్సెంటేజ్, బీడీ లేనటువంటి వాళ్ళు టీపీటీ, తెలుగు వాళ్ళు టీపీటీ మార్క్స్ ఎక్యూడ్. మెథడాలజీ 1, మెథడాలజీ 2 అంటారు. తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, రెండింటికి తెలుగే రాయరి టీపీటీ వాళ్ళు. క్లాస్ 1 ఎక్కడ చదివినావు, స్కూల్ నేము, డిస్టిక్, జోను, ఏ జోను, కొత్త జోన్ల ప్రకారం. క్లాస్ 2 ఎక్కడ చదివినావు, స్కూల్ నేము దాంతోపాటు మండలు అవన్నీ రాయాలి, రాస్తే బెటర్. డిస్టిక్, జోను, స్కూల్ నేము, డిస్టిక్, జోను. క్లాస్ 4 కూడా అంతే, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7. దీనికి సంబంధించినటువంటి స్టడీ కండక్ట్స్ కూడా మనము వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అధికారికి మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హ్యావ్ యూ క్వాలిఫైడ్ టీఎస్ టెట్టా, ఏపీ టెట్టా, సి టెట్టా, అది కూడా చెప్పాలి. పేపరు 1 or 2, ఆ టెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ ఎగ్జాము, మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్, అదొకటి. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎట్ ఎనీ టైము బీన్ ఎంప్లాయిడ్, గివ్ డీటెయిల్స్. నువ్వు ఒకవేళ ఎంప్లాయ్ అయితే డీటెయిల్స్, డిజిగ్నేషన్ ఆఫ్ పోస్ట్, ఎల్డర్ డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్, పీరియడ్ ఫ్రమ్ టు, ఫుల్ అడ్రస్ ఆఫ్ ద ఆఫీసు, ఫర్మ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. Have you been at any time dismissed, removed from service, resigned to the post? If so, please give details. ఒకవేళ మీరు జాబ్లోకి ఎక్కిన తర్వాత మీరు డిస్మిస్ అయ్యారా, రిమూవ్ అయ్యారా సర్వీస్ నుంచి, లేకపోతే మీరే రిజైన్ చేసి వెళ్ళిపోయారా, ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ తర్వాత దీనికి సంబంధించినటువంటి అవి ఎవరు బీన్ అరెస్టెడ్ బై ద పోలీసు, కన్విక్టెడ్ కోర్టు, దానికి సంబంధించినటువంటి పోలీసు అరెస్ట్ అయ్యి కోర్టుకు పోయినటువంటి ఆ కేసు డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ రాయమని చెప్పిండు. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ ఫామ్ అంతా ఫిలప్ చేసిన తర్వాత 2 రిఫరీలను తీసుకోవాలన్నాడు. రిఫరెన్స్ 2 పేర్లు ఇవ్వమన్నాడు. ఎవరి పేర్లు, మీ బ్లడ్ రిలేటివ్స్ కావద్దు, మీ అన్న కానీ, తమ్ముడు కానీ, తండ్రి కానీ, ఇలా కాకుండా మీ యొక్క స్నేహితులు కానివ్వండి, మీకు తెలిసినటువంటి వాళ్ళు కానివ్వండి, మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రిఫరీ 1, రిఫరీ 2 వాళ్ళ యొక్క అడ్రస్. రిఫరెన్స్ ఏ 2 వ్యక్తుల యొక్క రిఫరెన్స్, దోస్తులే తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. బ్లడ్ రిలేషన్ అయ్యే ఉండొద్దు, లేకుండా 2 రిఫరీలు తీసుకోవాలి. హ్యావ్ యూ ఎవర్ బీన్ మెంబర్ ఆర్ వర్కర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ కమ్యూనల్ ఆర్గనైజేషన్ ఆర్ యూత్ ఆర్ స్టూడెంట్, సర్వీసు, లేబర్, ఇఫ్ సో ఫర్నిష్ డీటెయిల్స్. మీరు ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల, అదేవిధంగా ఏదన్నా మతానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తుల, యూత్కి సంబంధించినటువంటి ఏదైనా ఆర్గనైజేషన్లో మీరు ఉన్నారా, స్టూడెంట్గా ఉన్నారా, ఇక వాటన్నిటికి సంబంధించినటువంటి ఉన్న సందర్భంలో మీరు ఏమైనా పర్నిష్ చేయబడ్డారా, అంటే ఎవరి చేతనైనా శిక్షించబడ్డారా, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా రాయాలి, కానీ ఇవి రాయకపోవడమే మంచిది. ఒకవేళ రాయకున్నా కానీ నీకు సంబంధించినటువంటి ఏమైనా కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ వాళ్ళు విచారించడము జరుగుతుంది. తర్వాత ఇదంతా నువ్వు చెప్పింది కరెక్ట్ ఇన్ఫర్మేషనే అనేటువంటిది ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలి. డిక్లరేషన్ షుడ్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్, డేటు, ప్లేస్. అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై ఏ గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ అదర్ అథారిటీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద అపాయింటింగ్ అథారిటీ.
ఇదంతా చెప్పినటువంటి సమాచారం కరెక్టే ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు ధృవీకరించాలి. లేకపోతే ఒక గెస్టెడ్ అధికారి చేత ధృవీకరించాలి. గెస్టెడ్ అధికారి అంటే ఎవరు ఉండొచ్చు? జూనియర్ లెక్చరర్ ఉంటాడు. గెస్టెడ్ అధికారి గవర్నమెంట్ కళాశాలలో పనిచేసేటువంటి జూనియర్ లెక్చరర్ కానీ, డిగ్రీ లెక్చరర్ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, గెస్టెడ్ హెచ్ఎం కానివ్వండి, అసిస్టెంట్ ఇంజనీర్ కానివ్వండి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ కానివ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, ఎవరైనా గెస్టెడ్ ఆఫీసర్ చేత నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసు అనేటువంటి విషయాన్ని ధృవీకరించాలి. సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ నోన్ శ్రీ ఆర్ శ్రీమతి కుమారి సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఈ అమ్మాయి తెలుసు, ఈ అబ్బాయి తెలుసు, ద పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై హిమ్ ఆర్ కరెక్ట్. ఇవన్నీ వాళ్ళు నింపినటువంటివి అన్నీ కరెక్టే అని వాళ్ళ చేత ధృవీకరించాలి. ధృవీకరించిన తర్వాత ఇక డేటు, సీలు అంటే ముద్ర, సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి. పెట్టి వాళ్ళ యొక్క పేరు, తర్వాత డిజిగ్నేషన్ రాయాలి. అయిన తర్వాత వాళ్ళ పేరుతో కూడుకున్నటువంటి, వాళ్ళ డిజిగ్నేషన్తో కూడుకున్నటువంటి ఒక స్టాంప్ ఉంటుంది. ఇక్కడ స్టాంప్ వేయాలి. ఇక్కడ మన ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ పెట్టి ఆ రీసెంట్ ఫోటోగ్రాఫ్ మీద సిగ్నేచర్ పెట్టించేసి దాని కింద కూడా ఒక స్టాంప్ అనేటువంటిది వేయాలి. ఒకవేళ ఆఫీసుకు సంబంధించినటువంటి స్టాంప్ ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ ఈ పైన సర్టిఫైడ్ టు బి అక్కడ వేసినా ఏం లేదు, ఇక్కడ సీల్ వేసినా ఏం లేదు. సీల్ అని అన్నాడు కాబట్టి ఇక్కడ సీల్ వేసినా ఏం లేదు. ఆఫీస్ సీలు ఇది. మరి అటెస్టేషన్ కాపీస్ అనేటువంటివి ఎన్ని తీసుకోవాలి అంటే 2 తీసుకోవాలి. 2 నేను చెప్పినటువంటి వివరాలు చాలా, ఇది అటెస్టేషన్ కాపీ అనేటువంటిది, అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పినటువంటి వివరాల ఆధారంగా చక్కగా మీరు నింపండి. ఒకవేళ టెన్షన్ మాత్రం పడకండి, అన్నీ సజావుగా సాగితే మంచిగా మీరు ఉద్యోగంలోకి జాయిన్ అయిపోతారు. తొందరలోనే వచ్చే విద్యా సంవత్సరం వరకల్లా మీరు అందరికీ ఉద్యోగాలు అనేటువంటివి రావడానికి అవకాశం అనేటువంటిది 100% అనేటువంటి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకుండా మీ దగ్గర చెక్ లిస్ట్ ప్రకారము అన్ని సర్టిఫికెట్లను ఒక వరుస క్రమంలో తీసుకొని వెళ్ళండి. దానికి సంబంధించినటువంటి జిరాక్స్లను కూడా తీసుకోండి. అదేవిధంగా అన్నిటి చేత అటెస్టేషన్ కూడా చేయించుకొని వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా సర్టిఫికెట్ లేకున్నా కానీ ఏం చింతించవద్దు, దానికి సరైన సమయం అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది బోర్డు వాళ్ళు. ఓకేనా? ఇది 2వ కాలం మాత్రమే. ప్రజెంట్లీ వర్కింగ్ చేసుకునేటువంటి వాళ్ళని మాత్రమే డిజిగ్నేషన్ అడిగిండు, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అని అడిగింది. ఇది కాబట్టి దాన్ని మంచిగా నీట్గా ఒకసారి ఆలోచన చేసుకొని మంచిగా బ్లూ పెన్నా బ్లాక్ పెన్నా మంచిగా బ్లూ పెన్ ద్వారా నింపితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అది బ్లాక్ ఉంటుంది కాబట్టి ఆ బ్లూ పెన్తో నింపితే చక్కగా కనపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ అది అయినా కానీ జిరాక్స్ తీసే మనకు వాళ్ళకు పంపడం జరుగుతుంది. ఇది అటెస్టేషన్ ఫామ్ అనేటువంటి చాలా, ఇవి ఎన్ని తీసుకోవాలి అటెస్టేషన్ ఫామ్లు అంటే 2 తీసుకొని పెట్టుకోండి. ఎందుకైనా మంచిది ఒక 3 తీసుకొని పెట్టుకోండి. ఒకటి మీ దగ్గర ఉంటుంది, 2 వాళ్ళకి సబ్మిట్ చేస్తాం కాబట్టి. 2 సబ్మిట్ చేసినటువంటి సందర్భాలు ఎందుకు సార్ 2 ఎందుకు చేసుకోవాలని అంటే, ఒకటేమో రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర ఉంటుంది, ఒకటేమో మీరు సొసైటీకి పంపడం జరుగుతుంది. మీరు ఏ సొసైటీకి అయితే ఎంపిక కాబడతారో ఆ సొసైటీకి పంపడం జరుగుతుంది. ఓకేనా? అటెస్టేషన్ ఫాము ఏమాత్రము కన్ఫ్యూజ్ కాకుండా, టెన్షన్ పడకుండా చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని నింపండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.